ఏతట్ నా ఓటెందుకు తీసేసినావోయ్? నేను చచ్చిన్నా చెట్టంత మనిషి కండ్ల ముందు కనిపిస్తలేనా? నా ఓటు ఎట్లా తీసి పరేసిర్రు? నేను పోయి ఊర్లో సర్పంచ్ ఓట్లు వేసి రాలేదా? మంచిగుంది కథ. ఏమోయ్ నాకు ఓటక్కు ఎందుకు తీసి పారేసిర్రు? లేకపోతే నేను మనిషిని బతుకున్న సుత లేనట్టు కనిపిస్తున్నానా మీకు? కానీ ఆడేస్తాం ఈడేస్తాం అంతటేస్తామంటే ఇక నడవదట. ఊర్లుంది పట్నంలో ఉందంటే చెల్లది. ఓడిచినాయి ఓట్ల ముచ్చట్లు మొత్తం జల్లడ బట్టి ఏరు పారేసిర్రులా. ఇంతకు కటింగ్ కథ ఏందంటే వాయమ్మో హైదరాబాద్లో 1,00,000 ఓట్లు పోయినాయుల్లో. అంటే ఏకంగా 20 లక్షల ఓట్లు అల్కగా లేచిపోయినాయి. కాగితాలు తీసుకున్నట్టే కానీ వాపస్ ఇచ్చిద్దే లేదట చాలా మంది. మొత్తం 46 లక్షల మంది ఓటర్లుంటే నింపిన పేపర్లు ఇచ్చిన వాళ్ళు 27.5 లక్షల మందినట. అంటే 100కి 58 మంది వచ్చినట్టు. ఇక తతిమోళ్ళు ఇయ్యలే అంటే సోమవారానికే ఆఖరి డేట్ అట. ఇయ్యకపోతే మాత్రం ఓట్లు గల్లంతే ఇక మరి. సిటీలో చాలా మందికి డబల్ ఓట్లు ఉన్నాయట. ఒకటి ఊర్లుంటే ఒకటి పట్నంలో ఉందట. ఏడ ఓట్లుంటే ఆడ ఇంక అన్నట్టు. ఆడున్నప్పుడు ఈడుండే ఈడున్నప్పుడు ఆడుండే కాబట్టి ఏడుంటాడికి ఓతురట వేసొస్తుర్రట. ఒకే పారి ఉంటే నచ్చిన కాడ పోయి వేసొస్తుర్రు అన్నట్టు. ఆడ ఈడ పైసలు మాత్రం పక్కా తీసుకుంటారు కావచ్చులో. ఆడ సర్పంచ్ ఉంటే ఈడ కార్పొరేటర్ కామన్గా వచ్చిన ఎమ్మెల్యే ఓట్లే వస్తాయి కాబట్టి చూసుకుందాం తీ అప్పటి పూర్తి కంగుటలు సుత ఊర్రట. గందుకే చాలా మంది సొంత ఊర్లోనే ఓటకు ఉంచుకొని ఈడ సుత టెంపరవరీగా తీసుకుంటుర్రు. అంటే ఊర్లో ఇల్లు ఇంత భూమి జాగాలు ఉండే వరకు ఆడికంచి తీసేత్తలేరు. కానీ ఉన్న కాడ సుత వేయాలని ఈడ సుత పెట్టుకుంటురట ఓట్లను. ఇన్నొద్దులు 2 జాగాలు ఉంటే నడిచింది కానీ గట్ల కాదు. భూమి జాగాలు ఉన్న కాడనా లేకపోతే మీరుంటున్న కాడనా ఏడనో ఒక కాడనే తేల్చుకోవాలి. ఓటక్కు ఉండాలి. ఓటకు ఒక కాడనే ఉండాలన్నట్టుగా ఏసుడు చూతా ఒకటే కాడ. ఇట్లా రెండింటి కాడ ఓటక్కుంటే నేరం కాబట్టి జైలు శిక్ష ఎత్తారట, జరిమానా విధిస్తారట. మరి ఇక మా ఓటు తీసిర్రు, మా వాళ్ళది మాయం చేసిర్రు, మా ఇంటర్లది లేనే లేదు కనిపిస్తూనే లేదు అని లోకల్ లీడర్ల మీద మన్నెత్తిపోయకుండా ముందే లోకల్ లీడర్లతోటి మాట్లాడి డూప్లికేట్ ఓట్లను తీసేసి ఏడుండెనో ఆడ ఎక్కిస్తురట ఆన్లైన్లా. ఇక ఫామ్ తీసుకొని రానోళ్లకు ఫోన్ల మీద ఫోన్లు కొడుతుర్రట. ఒకవేళ టైం లేకనో లేకపోతే కాగితాలు నింపరాకనో లేకపోతే ఇచ్చేకాడ లేకనో ఇంకా మిగతానే కాగితాలు పెట్టుకుని ఉంటే ఇక నన్నవో ఇచ్చేర్రి. లేకపోతే మీ పేర్లు ఓటర్ లిస్టులకించి పోవడం మాత్రం పక్కా. ఏమంటున్నాం? పైలం మళ్ళీ ఓటక్కు లేకపోతే జిందగీ లేనట్టు. పైలం మరి జనాలు చూసుకోర్రి సార్.